మనది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మన ఊరికైనా ఆయన మనవలు అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇక్కడ ఉన్నట్టుగానే లెక్క, మన ఆడిటోరియంకి వచ్చినట్టుగానే లెక్క. ఆయన మనవడైన ఆయన ఉండగారికి నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఇకపోతే మీ అందరికీ తెలుసు, మన పలమూరు గ్రామానికి శ్రీ దత్తాత్రేయ స్వామి ఇక్కడ వేయించేయడానికి ప్రధానమైన వ్యక్తి నా ప్రియమైన మిత్రులు శ్రీ బిఎస్ఎన్ కుమార్ గారు. ఆ మహానుభావుడిని ఇక్కడికి తీసుకొచ్చి ఎంత వెలుగునిచ్చారంటే ప్రధానమైన కారణం శ్రీ బొద్దువరపు వెంకట్రావు గారి కుటుంబం, శ్రీ బిఎస్ఎన్ కుమార్ గారు. ఆయనకి శ్రీ దత్తాత్రేయుని మీద ఎంత నమ్మకం లేకపోతే ఈ పొలంగూరు గ్రామంలో ఈ దేవాలయం ఎందుకు కట్టిస్తారు? మనందరం కూడా మనం చేసుకోవాల్సిన ప్రధానమైన విషయం, గత 3 రోజులుగా ఎంతో వైభవంగా ఎన్నో రకాల పూజలు, ఎంతో మంది వేద పండితులు వచ్చి ఆ స్వామికి 3 రోజులు పండగ పొద్దుటి నుంచి సాయంకాలం వరకు నిరంతరం పూజా కార్యక్రమాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఆ పూజా కార్యక్రమం అది చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా, చాలా ఆశ్చర్యకరంగా, చాలా సంతోషకరంగా, ఈ పలమూరు గ్రామంలో ఈ ప్రాంతంలో ఇంత వైభవంగా పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే నేను పరవశించిన నిమిషం లేదు. అంత ఆనందంగా ఇన్ని పూజలు ఎంత ఆనందంగా ఎంత కార్యక్రమాలు చేస్తారంటే ప్రధాన వ్యక్తి కుమార్ గారికి నా పాదాలను తెలియజేస్తున్నాను. మనందరి శ్రేయస్ కోసం, మన గ్రామ శ్రేయస్ కోసం మరి కుమార్ గారు ఇన్ని మంచి పని చేస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. మన గ్రామ ప్రజలు అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అనేక మంది మన గ్రామం ఇచ్చేసి స్వామిని దర్శించుకొని మనందరినీ కూడా ఆనందపరుస్తూ ఇంత అందరూ కూడా చాలా చాలా బిజీ అయిన ఈ టైంలో, ఈ సమయంలో కూడా మన అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఎంతో మంది అనేక మంది భక్తులు ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయం చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. సార్ 3 రోజుల నుంచి ఇక్కడ పండుగ జరుగుతుంది సార్. డిఐజీ గారు 3 రోజుల డీజీపీ గారు 3 రోజుల నుంచి మాకు ఇక్కడ సార్ ఈ రోజు మాకు ఎందుకో కానీ కొంచెం కంగారు వస్తుంది. మరి ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ ఆయన ఉన్నారు, జయచంద్ర గారు ఉన్నారు, కంగారు వస్తుందో తెలియదు. మరి రామపట్ల నరసింహస్వామి గారు చెప్పేసి ఎక్కడ ఆయన వచ్చారు, మా గురువు గారు రామారెడ్డి గారు వచ్చారు, మా శ్రీపాద సుబ్రహ్మణ్య మనం ఈయన వచ్చారు. ఇంతమంది పెద్దలను చూస్తుంటే మాకు ఈరోజు ఏదో అనిపిస్తుంది. సార్ క్షమించారు సార్. గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ చాలా వైభవంగా కార్యక్రమాలు చేస్తున్నామండి. కానీ ఇంకొక ప్రధానమైన విషయం, ఇక్కడ చాలా పనుల రోజులండి, ఇప్పుడు వ్యవసాయ పనుల రోజులండి. తర్వాత గత 3 రోజుల నుంచి కూడా విపరీతమైన మ్యారేజ్. ఈ రోజు మా పలమూరు గ్రామంలో 6 పెళ్లిళ్ళు జరుగుతున్నాయండి. ఇన్ని పెళ్లిళ్ళు ఉండి ఇన్ని కార్యక్రమాలు ఉండి కూడా ప్రతిరోజు కూడా జనం చాలా ఎక్కువగా వచ్చి ఇన్ని కార్యక్రమాలు మమ్మల్ని విజయవంతం చేస్తున్నారు. మాకు చాలా సంతోషం అండి. వెంకటేశ్వర స్వామికి కూడా ఈశాన్యాన కొలను ఉన్నది. ఆ దేవాలయం అభివృద్ధి చెందినట్టుగానే ఈ దేవాలయం కూడా అభివృద్ధి చెందుతుంది ఫ్యూచర్లో అని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే నేను మంత్రశాస్త్రం కాబట్టి ఈ దేవాలయం ఉన్నట్టుగా నాకు ఇంకే దేవాలయాలు కనపడలే. తర్వాత నేను ఒక దేవాలయం కట్టించాను, మహాప్రత్యంగిరాదేవి, హైదరాబాదులో దిల్సుఖ్ నగర్లో రామకృష్ణాపురం సమీపంలో. అది ఆ దేవాలయాన్ని నేను ఒక 35 సంవత్సరాలు రీసెర్చ్ చేసి దాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ దేవత ఎవరంటే, సృష్టి ఆరంభంలో దేవతలకు దానవులకు యుద్ధం వచ్చినప్పుడు
దేవతల తరపున విష్ణుమూర్తి బయలుదేరి సుదర్శన చక్రం వదులుతాడు ఒక రాక్షసుడిని సంహరించడానికి. ఆ సుదర్శన చక్రం ఆ రాక్షసుడిని ఏమీ చేయలేక తిరిగి వచ్చేస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి ఈశ్వరుడికి చెప్తే ఈశ్వరుడు త్రిశూలం వదులుతాడు. ఆ త్రిశూలం కూడా వాడిని ఏమీ చేయలేక తిరిగి వచ్చేస్తుంది. అప్పుడు ఈ శివకేశవులంబడి ఆ రాక్షసుడు పడతాడు. ఆ రాక్షసుడు పడ్డప్పుడు వీళ్ళు భయంతో పరిగెత్తుతూ ఆదిపరాశక్తిని ప్రార్థన చేస్తారు. ఆమెడే శతసహస్రసింహమదనే మహాబలే అపరాజితే ప్రత్యంగిరి అంటే శతసహస్రం 1,00,000 ముఖాలతో ప్రత్యక్షమవుతుంది. అది జ్వలజ్వల జ్వాలాజిహ్వే అంటే మండిపోతూ ఉంటాయి. జుట్టంతా మండిపోతుంటుంది, నాలికంతా మండిపోతుంటుంది. అట్లా ప్రత్యక్షమయ్యి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది. ఆ దేవతను చూసి ఈ దేవతలందరూ భయపడి ఆమెని పక్కకు పెట్టేస్తారు. తర్వాత కాలంలో రామాయణంలో రావణాసురుడు, మైరావణుడు, ఇంద్రజిత్తు వీళ్ళందరూ ఆ దేవతనే కొలుస్తారు, నికుంభిళ అని. భారతంలో వచ్చేటప్పటికి శ్రీకృష్ణుడు